త్రివిధ దళాలతో రాష్ట్రపతి భేటీ, ఆపరేషన్ సింధూర్పై చర్చ, ఉగ్ర మూకలు ధైర్యంగా మట్టుబెట్టారు, అధికారులపై ముర్ము ప్రశంసలంటూ ఒకరిని చూస్తున్నాం. నీళ్ళివ్వండి మహాప్రభు, దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్, సింధు జలాలపై చర్చకు సిద్ధం, పాక్ ఇరిగేషన్ శాఖ లేక ఇప్పటికే కుదరదని చెప్పినటువంటి ప్రధాని మోడీ అంటూ చూస్తా ఉన్నాం. ఎస్, ఇక్కడ ఈ విషయంలో చాలా స్పష్టంగా మోడీ అంటే యుద్ధం అంటే డైరెక్ట్గా ఒకటే కాదు, పరోక్షమైనటువంటి యుద్ధాన్ని కూడా చేయొచ్చు. పాకిస్తాన్కు ఇప్పుడు సంబంధించి సింధు జలాల ఒప్పందం రద్దయిన తర్వాత పాకిస్తాన్ నీటి కష్టాలతోటి ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం గమనించాలి. సో ఖచ్చితంగా భారతదేశ ప్రధాని కానీ భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ కనుక సింధు జలాల విషయంలో ఒప్పందం గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ ఉగ్రవాదాన్ని మట్టుబెడితేనే ఖచ్చితంగా సింధు జలాలు మీకు ఇస్తామంటే ఒక కండిషన్ పెడితేనే చర్చలకు స్వాగతించండి తప్ప అప్పటిదాకా చర్చలు లేవు, ఏవి లేవు. అదందరూ కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దీని విషయంలో అమెరికా ఇన్వాల్వ్ అయినా, ఆ పిచ్చోడు ట్రంప్ ఇన్వాల్వ్ అయినా కానీ దయచేసి తలొగ్గొద్దు. ఎందుకంటే తప్పదు, కొన్ని విషయాల్లో మనం సీరియస్గా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మన పార్లమెంటు పైన, మన ముంబైలో 26/11 దాడులు చేసినాం. ఈరోజు లుంబిని పార్కు, కోటి, అదేవిధంగా దిల్సుఖ్నగర్ బాంబు పేలులు, వేలాది మంది మన భారతీయులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉగ్రవాదుల చర్యల వల్ల. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది భారత్కి, భారత ప్రధానికి, భారత ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది. వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో ఉగ్రవాదం పైన మీరు సీరియస్ చర్చలు తీసుకొని అసూద్ ఎవరైతే ఉన్నారో ఆయనను అప్పగించేసి, సో ఇలా మసూద్ అజర్ని అప్పగించేసి చాలా స్పష్టంగా ఉగ్రవాదాన్ని మట్టుబెడితే ఖచ్చితంగా నిలుస్తామనేటువంటి ఒక కండిషన్ తీసుకుంటేనే కనుక అప్పుడే మీరు చర్చలకు దిగండి. అప్పటిదాకా చర్చ ఒక 2-3 ప్రపోజల్ పెట్టి చేస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం బాగుండదని గుర్తుపెట్టుకోవాల్సిందిగా చాలా స్పష్టంగా చెప్పండి. ఓవైపు సైనిక చర్యలు, మరోవైపు సింధు జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత్ను వేడుకుంది. సో మన భారతదేశం ఖచ్చితంగా ఒక జాలి, దయ, శాంతి, ఇవన్నీ ధర్మం, వీటిపైనే మనందరం కూడా ఉంటాం. కానీ ఈ విషయంలో మాత్రం శాంతి లేదు, ధర్మం లేదు, జాలి లేదు, దయ లేకుండా చాలా స్పష్టంగా కొంచెం నిక్కచ్చిగా ఉండండి ఈ విషయంలో. సరే, యుద్ధం విషయంలో మీరు కొన్ని విషయాలు, సరే అది భారతదేశ అభివృద్ధి కోసం, అది వేరే, అది పెద్ద విషయం కాబట్టి దానిలో మేము ఎలాంటి విమర్శలు చేయం. కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. పాకిస్తాన్ మహాప్రభు మమ్మల్ని కాపాడండి అంటున్నది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఉగ్రవాదం పైన పోరుకు పాకిస్తాన్ ఏవైతే పీఓకేని అప్పగించే విషయంలో కావచ్చు, ఆ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కంప్లీట్గా మట్టుబెట్టే విషయంలో కావచ్చు, ఇంకా పాకిస్తాన్ వైఖరి తేల్చిన తర్వాతనే మీరు సింధు జలాల విషయంలో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఈ మేరకు ఆ దేశ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పాకిస్తాన్ సింధు జలాల అంశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. సో పాకిస్తాన్ సింధు జలాల అంశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉంది, కానీ భారతదేశం మాత్రం సిద్ధంగా లేదు అని చెప్పండి. కేవలం ఉగ్రవాదం పైన మాత్రమే చర్చ, దాని తర్వాతనే వేరే చర్చ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పండి. చెప్పినప్పుడే ఈరోజు ఉగ్రవాదం మట్టుబెట్టే దిశగా చేస్తేనే మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపేసింది. 1960 ఒప్పందం ప్రకారం భారత్లో ఉన్నటువంటి సింధు నది ద్వారా వచ్చి నీటిలో దాదాపు 30% మనకి, మిగిలిన 70% పాక్కు దక్కుతున్నది. పహల్గామ్ దాడి తర్వాత ఈ జలాలను నిలిపివేయడంతో పాటు వరద హెచ్చరిక పంచుకోవడం ఆపివేశారు. సో దీంతో పాకిస్తాన్కు చుక్కలు కనబడుతున్నాయి. ఇటు నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. పీఓకేతో పాటు ఉగ్ర నిర్మూలనపై స్పష్టమైనటువంటి హామీ వచ్చినప్పుడే చర్చలు ఉంటాయన్నారు. భారత్ సింధు జలాలు నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పాకిస్తాన్ ఈ విషయంపై మరోసారి ఆలోచించాలని కోరుతున్నది. ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు పీఓకేపై స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే చర్చలు ఉంటాయని బలంగా చెప్తున్నది. ఎస్, ఇదే కావాలి, ఇదే భారతీయులు కోరుకుంటున్నారు, ఇదే భారతీయులు కోరుకుంటున్నది. కాబట్టి భారతదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కానీ, లేదంటే రక్షణ శాఖ మంత్రి కానీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఇదే విధమైన వైఖరి అవలంబించాలని చెప్పేసి కూడా 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. సో ఆ దిశగా మీ ప్రయత్నాలు సాగాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్